మీ నాన్న ఎవడు, మీ తాత ఎవడు, ముత్తాతలు ఎవడు? ఈ దేశానికి పనికిమాల బైబిల్కి ఏమైనా సంబంధం ఉందా? నేను డంకా బజాయించి బల్ల గుద్ది చెప్తా, బైబిల్కి, అందులో ఉన్న క్యారెక్టర్లకి, అందులో ఉన్న పేర్లకి, నాకు, నా దేశానికి, నా పూర్వీకులకి ఏం సంబంధం లేదు. నువ్వు చెప్పు చూస్తా. నువ్వు చెప్పరా వెంకటేష్, నువ్వు చెప్పు రాంబాబు. మళ్ళీ క్రైస్తవ సింహం రాంబాబు అంట. రాధా మనోహర్ దాస్ ఈ బైబిల్ కి, ఈ దేశానికి ఎలాంటి సంబంధం లేదన్నాడు. ఈ బైబిల్ కి లేదా ఈ దేశానికి సంబంధం ఎంతగానో ఉంది. 1వ రాజుల గ్రంథం 10వ అధ్యాయము 11, 12 వచనాలు, తర్వాత 22వ అదే చాప్టర్ లో మరి సొలొమోన్ మహారాజు మన భారతదేశంతో చేసిన వ్యాపార వర్తకాలు, యెహోవా దేవుని మొట్టమొదటి మందిరం కట్టడానికి ఆ సరుకులు ఇవన్నీ కూడా ఇండియా నుంచి తీసుకొచ్చినట్లుగా, ఆ తర్వాత పరమగీతములు 4వ అధ్యాయము 14వ వచనము, అలాగే మరి ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము, ఇక్కడ అన్ని కూడా ఇండియాలోని విషయాలే అక్కడ చెప్పబడింది. సో బైబిల్ కి, ఇండియాకి ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని విధాలుగా సంబంధం ఉంది. దేవుడు దేశానికి ఒక దేవుడు, రాష్ట్రానికి ఒక దేవుడు, జిల్లాకు ఒక దేవుడు, గ్రామానికి ఒక దేవుడు, కులానికి ఒక దేవుడు, మనిషికి ఒక దేవుడు ఉంటాడు. దేవుడు అన్నప్పుడు యూనివర్సల్ గాడ్. ఎస్, నా దేవుడు యూనివర్సల్ దేవుడు. కాబట్టి ఒక దేశానికి లేదా ఒక రాష్ట్రానికి, ఒక మతానికి, ఒక కులానికి ఒక ఇష్ట దైవంగా అలా ఉండే అవసరత లేదు. ఆయన హీఈస్ అ యూనివర్సల్ గాడ్. సో ఇప్పుడు మనం హిందూయిజం గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు ఇక్కడ ఏముంది? సో హిందూయిజంలో ఉన్నది ముఖ్యంగా 4 శాఖలు, టోటల్ గా 6. ఈ 6 మతాలని స్థాపించింది, అంటే విడివిడిగా స్థాపించింది మరి శంకరాచార్యుడు క్రీస్తు శకం 7వ శతాబ్దంలో. ఈ 4 మతాలు ఏవైతే ఈ హిందూ మతంలో ఉన్నాయో అవి వైష్ణవిజం, తర్వాత శైవిజం, శాక్తిజం, స్మార్తిజం. ఈ అయ్యే కాక ఇంకా గాణపతేయం మరియు కార్తికేయం లేదా కౌమారము అని కూడా అంటారు. సో ఈ కౌమార, ఈ 6 మతాలు, మనం ఈ 6 మతాల యొక్క పుట్టు పూర్వోత్తరాలను చూసే దానికన్నా ముందు కొన్ని చిన్న పాయింట్స్ మనం అర్థం చేసుకొని మన బ్రెయిన్ లో పెట్టుకోవాలి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూమిస్మాటిక్స్ చదువుకుందాం ఒకసారి. న్యూమిస్మాటిక్స్, స్టడీ ఆఫ్ కాయిన్స్. న్యూమిస్మాటిక్స్ గురించి, లేకపోతే ఎవల్యూషన్ ఆఫ్ దేవుళ్ళు ఎవల్యూషన్ అయ్యేదాని గురించి నా ఛానల్లో నేను ఇంతకు ముందు చెప్పాను, కానీ ఇంత విస్తారంగా, ఇంత ఎలాబొరేట్ చేసి నేను ఎప్పుడూ చెప్పలేదు. ఇది ఫస్ట్ టైం చెప్తున్నాను. ఎందుకంటే ఈ ఉన్న 6కి 6 మతాలు కూడా మనం ఇక్కడ ఈరోజు మనం ఎక్స్పోజ్ చేయాలి. ఎక్స్పోజ్ చేయకపోతే మరి క్రీస్తు శకం 5వ శతాబ్దంలో పుట్టిన, క్రీస్తు శకం 5వ శతాబ్దంలో రచించబడిన సూర్య సిద్ధాంతము అనే గ్రంథం ఏదైతే ఆర్యభట్టుడు రాశాడో, అందులో ఆర్యభట్టుడు ఈ యుగాల గురించి, కల్పాల గురించి, మన్వంతరాల గురించి ప్రస్తావించి కాలాన్ని వెనక్కి గడిచి కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము అనే ఇన్ని యుగాలు ఉన్నాయి. 43,220 లక్షల సంవత్సరాలు ఒక కల్పం అని చెప్పి ఇట్లాంటి క్యాల్కులేషన్స్ చేసి చెప్పడం వల్ల మా సనాతన ధర్మం ఎంతో పురాతనమైనది, ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి ఉంది, కోట్ల సంవత్సరాల నుంచి ఉంది, ఇక్కడే ఉంది అనే అబద్ధాన్ని చెప్పడమే కాకుండా ఇక్కడి నుంచి సనాతన ధర్మం బయటికి వెళ్ళింది అని ఈ బహు అబద్ధికులు సిగ్గు లేకుండా నోరు తెరిచి మాట్లాడుతున్న ఈ తరుణంలో మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ద స్టడీ ఆఫ్ కాయిన్స్ ని న్యూమిస్మాటిక్స్ అంటారు. పురాతన కాలంలో వ్యాపార వర్తకాల ద్వారా ముడి పదార్థాలు, సరుకులు మరియు ధాన్యాలే కాకుండా ఒక ప్రాంతానికి లేదా రాజ్యానికి చెందిన నాణాలు ఇతర దేశాలకు కూడా వ్యాపించాయి. ఇలా వస్తు మార్పిడి జరుగుతున్న తర్వాత నాణాలు ఎప్పుడైతే మొట్టమొదటిసారి మింటింగ్ చేయబడ్డాయో, నొక్కుడు నాణాలు ఎప్పుడైతే వచ్చాయో, ఈ నాణాలు వచ్చిన తర్వాత నాణాలు వ్యాపార వర్తకాలతో పాటు ప్రపంచంలో ఉన్న దేశాలకి అన్ని కూడా పాకాయి. రోమా సామ్రాజ్యము. 2వ పాయింట్, భారతదేశానికి చెందిన పత్తి ఉత్పాదనలకి రోమా సామ్రాజ్యంలో మంచి గిరాకీ ఉండేది. ఆ సమయంలో ఎన్నో లక్షల బంగారు రోమన్ దీనారాలు మన దక్షిణ భారతదేశానికి వచ్చాయి. సో అలాగే ఇక్కడి నుంచి ఎన్నో సరుకులు కూడా వెళ్ళాయి. ప్రపంచంలో వ్యాపార వర్తకాలు జరుగుతున్నప్పుడు భారతదేశానికి చెందిన కాటన్ ని గ్రీకులు వాళ్ళ భాషలో సింధోన్ అని పిలిచేవాళ్ళు. సింధోన్, మీరు కావాలంటే ఒక పేపరు, పెన్ను దగ్గర పెట్టుకొని నేను చెప్తున్న పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి. సింధోన్ అనే పదం నోట్ చేసుకోండి. నాణాలతో పాటు నాణాలపై ముద్రించబడిన ఆయా దేవీ దేవతలు కూడా ప్రపంచంలోని నలుదిశలా విస్తరించారు. నాణాల మీద జనరల్ గా దేవీ దేవతల ఫోటోల్ని ఆ కాలంలో ఆ రాజు పరిపాలనలో ఏ దేవతలనైతే పూజించాడో ఆ దేవతల్ని నాణాల పైన ముద్రించడం ద్వారా ఆ దేవతలు ప్రపంచంలోని ఎన్నో దిశలు, అంటే నలుదిశలకి, ఎన్నో ప్రాంతాలకి విస్తరించారు. సో మొట్టమొదటిగా మన కథ ఈ రోజు, అంటే చారిత్రాత్మక అసలు సిసలైన మన చరిత్ర చూస్తే
అలెగ్జాండర్ యొక్క దండయాత్ర ఎంతో ప్రాముఖ్యమైనది. అలెగ్జాండర్ పెల్లా నుంచి బయలుదేరి మాసిదోనియా దాటి అటు నుంచి మరి సిరియా మీదుగా ఈజిప్ట్కి వెళ్ళి, సిరియా మరియు జెరూసలేం మీదుగా మరి గాజాని దాటుకుంటూ ఈజిప్ట్ వెళ్ళి ఈజిప్ట్ సామ్రాజ్యాన్ని ఓడగొట్టి ఆ తర్వాత మళ్ళీ మెసొపొటేమియాలోకి వచ్చి మెసొపొటేమియా నుంచి బాబిలోనియా, సూసా, పెర్సపాలిస్, ఏక్బతానా, పాసర్గఢ్ ఇలాంటి ఏరియాలన్నీ తిరిగి అలెగ్జాండర్ చక్రవర్తి 11 సంవత్సరాలు ప్రపంచ దండయాత్రని చేశాడు. 11 సంవత్సరాలు. ఈ 11 సంవత్సరాల దండయాత్ర అయిపోయిన తరువాత అతను తిరిగి బాబిలోనియాకి వెళ్తున్న సమయంలో అలెగ్జాండర్ చక్రవర్తి మరణించడం జరిగింది బాబిలోన్లో. సో ఈ అలెగ్జాండర్ చక్రవర్తి చనిపోగానే ఈ అలెగ్జాండర్ చక్రవర్తి యొక్క సామ్రాజ్యం 4 ముక్కలుగా చీలిపోయింది. ఇదే విషయం మనం దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో మనం చాలా క్లియర్ గా చూడవచ్చు. అక్కడ ఒక కొమ్మున్న ఆ బొచ్చుగల గొర్రె వచ్చి 2 కొమ్ములున్న గొర్రెని చంపితే ఆ తర్వాత ఆ మొదటి కొమ్ము ఏదైతే ఉందో గ్రేకేయుల మొదటి రాజు, ఆ కొమ్ము ఊడిపోయిన తర్వాత 4 కొమ్ములు వస్తాయి. ఏంటో కాదు, లిసిమాకస్, క్యాసెండర్, సెల్యూసిడ్ మరియు టాలమీ అనే రాజ్యాలు. ఈ రాజ్యాలు బైబిల్లో ప్రవచించినట్లుగానే చెప్పినట్లుగా జరిగాయి. అలెగ్జాండర్ కాలంలో అలెగ్జాండర్ ఏదైతే ఈ ప్రదేశాలని తన అండర్లో ఉంచుకున్నాడో లేదా జయించాడో ఆ ప్రాంతాలన్నిట్లో కూడా ఈ గ్రీకు దేవతలు కూడా వాళ్ళ ప్రస్థానం జరిగింది. వాళ్ళు ఇరాన్ ప్రాంతానికి, పర్షియా ప్రాంతానికి, మెసొపొటేమియా ప్రాంతానికి ఈ గ్రీకు దేవతలందరూ కూడా వాళ్ళు ప్రబలారు. అలాగే ఈ పొసైడన్ అంటే ఇతని చేతిలో ఒక త్రిశూలం లాంటిది ఉంటుంది. అలాగే జ్యూస్, డయోనిస్, హెర్మిస్, డిమీటర్, అపోలో, హేరా, ఏథినా, ఆఫ్రోడైట్ ఇలాంటి దేవతలు, ఏరిస్, ఆర్టెమిస్ దేవత ఇలాంటి దేవతలందరూ మనకి అక్కడక్కడ మనకి బైబిల్లో కూడా కనపడతారు. సో అలెగ్జాండర్ చక్రవర్తి యొక్క ఇష్ట దైవం పేరు నైకీ. నైకీ అంటే ఈరోజు మనం ఏవైతే షూ వేసుకుంటున్నామో నైకీ బ్రాండ్ ఉందో ఆ బ్రాండ్ ఈమె పేరు మీదే ఉంది. ఆ నైకీ బ్రాండ్. నైకీ అనే ఈవిడ ఎఫెసిస్ అంటే క్రైస్తవులకి ఎఫెసి పట్టణం గురించి చాలా బాగా తెలుసు. ఈ ఎఫెసి పట్టణంలో ఈ నైకీ దేవత యొక్క విగ్రహం దొరికింది. ఈ నైకీ దేవత యొక్క విగ్రహం కింద భాగం ఇరిగిపోయింది. ఈ ఇరిగిపోయిన భాగం ఏదైతే టిక్ మార్క్ లో ఉందో, ఇలా టిక్ మార్క్ లో ఉందో దీన్నే నైకీగా చేసి మనకి ఇప్పుడు బ్రాండ్లుగా కూడా అమ్ముతారు. సో ఈ నైకీ అనే దేవత అలెగ్జాండర్ యొక్క ఇష్ట దేవత. ఈ అలెగ్జాండర్ పోరస్ మీద గెలిచినప్పుడు, పోరస్ హీ వాజ్ అ పర్షియన్, రైట్? హీ ఈస్ నాట్ అన్ ఇండియన్. సో ఆయన హీ నెవర్ కేమ్ ఇన్ సైడ్ ఇండియా. సింధు నదికి ఆవలి వైపున ఉండి అవతల వైపున ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న పోరస్ ని ఓడించిన తర్వాత అలెగ్జాండర్ ఇష్యూ చేసిన కాయిన్ ఇది. మీరు ఏనుగు మీద పోరస్ ని చూడొచ్చు, గుర్రం మీద అలెగ్జాండర్ ని చూడొచ్చు. అలాగే పక్కన మీ రైట్ సైడ్ లో కనపడుతుంది అలెగ్జాండర్ నిలబడి ఉన్నాడు. అలెగ్జాండర్ కి విజయ కిరీటాన్ని ధరింపజేస్తున్న నైకీ దేవతని చూడొచ్చు. ఈ నైకీకి రెక్కలుంటాయి. అలాగే నైకీతో పాటు అలెగ్జాండర్ కాలంలో ప్రబలిన విస్తరించిన దేవత పేరు ఇంకొక ఆమె పేరు టైకీ. నైకీ తర్వాత టైకీ. మొదట్లో నేను టిచ్ అనుకున్నాను, కానీ ఆమె పేరు టిచ్ కాదు, ఇది టైకీ. ఈ టైకీ అనే దేవత గ్రీకు సామ్రాజ్యం క్రీస్తు పూర్వం 63 లేదా 65, 68 ఈ మధ్య కాలంలో గ్రీకు సామ్రాజ్యం పడిపోయింది. క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలో. అప్పటిదాకా గ్రీకుల దగ్గర టైకీగా చలామణి అయిన ఈమె రోమా సామ్రాజ్యంలో ఫార్చునాగా పేరు పొందింది. ఈ ఫార్చునా అదృష్ట దేవత. కానీ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఈ నైకీ విజయానికి విజయ దేవత. నైకీ చేతిలో డయాడెమ్ ఉంటుంది. ఈ డయాడెమ్ గ్రీకు రాజులు వేసుకునే ఒక చిన్న కిరీటం లాంటిది. సో అలాగే ఈమె చేతిలో మీరు చూడొచ్చు, టైకీ అనే ఆమె చేతిలో ఒక గొట్టం లాంటిది ఉంది. దీన్నే కార్నుకోపియా అంటారు. కార్నుకోపియా అంటే వీటిల్లో ఏమన్నా పండ్లు గాని, పూలు గాని, గిఫ్ట్లు గాని ఇవన్నీ ఇలాంటివి పెట్టుకోవచ్చు. సో ఇవి ఏంటంటే సిరి సంపదలకి చిహ్నము. అలాగే పెళ్లిళ్ళు అవుతున్నప్పుడు ఈ మధ్య రోజుల్లో మనకి ఇండియాలో కూడా మన పెళ్లి కూతురు చేతికి బొకే ఇవ్వడం జరుగుతుంది. ఈ బొకే అంటే ఏంటో కాదు, అది కూడా అదృష్టానికి, సిరి సంపదలకి చిహ్నంగా ఉంది. అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇంటికి వెళ్ళేటప్పుడు చేతిలో, అంటే పెళ్లి చేసుకున్నప్పుడు చేతిలో బొకే పట్టుకొని ఈ మధ్యలో ఎందుకు వస్తుందంటే, ఇదిగో నేను నీ ఇంటికి సిరి సంపదలు తెస్తున్నాను అని సింబాలిక్ గా చెప్పడానికి. అలాగే హిందూ పెళ్లిల్లో చూస్తే కొబ్బరి బొండం ఒకటి చేతిలో పట్టుకొని వస్తుంది. ఈ సాంప్రదాయాలన్నీ గ్రీకు దగ్గర నుండి వచ్చినాయి. అంటే గ్రీక్ లో కొబ్బరి బొండాలు ఉన్నాయని నేను అనను, కానీ ఇండియనైజేషన్ ఆఫ్ దట్ ట్రెడిషన్ గురించి చెప్తున్నాను. ఈ టైకీ దేవత సిరి సంపదల దేవత, ఇంతకు ముందే చెప్పాను. అలాగే డిమెట్రియస్ I సాటర్ అంటే క్రీస్తు పూర్వం 162 నుంచి 150 దాకా చలామణి అయిన ఈ సిరియా రాజు యాంటియోకల్లో మింటింగ్ చేపించిన కాయిన్. దీని మీద కూడా మీరు ఈ ఫార్చునాని
చాలా క్లియర్ గా చూడొచ్చు. తర్వాత ఈ డిమెట్రియస్ సాటర్ 1 కాలంలో ఈమె చేతిలో పట్టుకొని ఉన్న ఈ కార్నుకోపియా ఏదైతే ఉందో దీన్ని మీరు ఈ కాయిన్ మీద చూడొచ్చు. అలాగే ఆమె సింహాసనంపై కూర్చొని కార్నుకోపియాని చేతిలో పట్టుకున్న దృశ్యాలు కూడా మీరు మీ స్క్రీన్ ఎదురుగా చూడొచ్చు. అలాగే ఇంకొక దేవత, గ్రీకు దేవత, ఇతని పేరు పొసైడన్. ఇతను సముద్ర దేవుడు. ఈ పొసైడన్ అనే దేవత త్రిశూలం చేతిలో పట్టుకుంటాడు. పొసైడన్ చేతిలో ఎప్పుడు, అంటే పొసైడన్ కి అతి దగ్గరలో ఎప్పుడు ఒక ఎద్దు ఉంటుంది. పొసైడన్ దగ్గర ఎప్పుడు ఒక ఎద్దు ఉంటుంది. అయితే ఈ మెసీనియన్ కాయిన్, ఈ మెసీనియన్ అంటే ఇది ఇంకా ముందు క్రీస్తు పూర్వం 369వ సంవత్సరంలో మింటింగ్ చేయబడిన మెస్సీనియా అనే ప్రదేశానికి చెందిన కాయిన్ మీద మీరు ఈ జ్యూస్ ని కూడా చూడవచ్చు. మీరు ఈ పేర్లన్నీ గుర్తుంచుకోవాలి. మెస్సీనియా రైట్, తర్వాత పొసైడన్, తర్వాత ఈ కార్నుకోపియా, ఇవన్నీ గుర్తుంచుకోండి. ముందు మనకి ఇవన్నీ వస్తాయి. ఇది మరి ఆ సమయంలో అంటే అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత సెల్యూకస్ రాజు అవుతాడు. సెల్యూకస్ రాజు అయిన తర్వాత మన భారతదేశంలో ఏం జరుగుతుందంటే మన భారతదేశంలో ఆ సమయంలో మౌర్య సామ్రాజ్యం ఉంది. చంద్రగుప్త మౌర్యుడు అశోకుడి తాత సెల్యూకస్ యొక్క కూతురు హెలెన్ ని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఈ మౌర్యుడు అయిన మన చంద్రగుప్త మౌర్య గ్రీకుల అంటే యవనుల అల్లుడు కూడా అయ్యాడు. తర్వాత ఈ సెల్యూసిడ్ ఎంపైర్ మనం నీట్ గా చూస్తే ఇటు మౌర్యన్ ఎంపైర్ ఇండియాలో ఉంది, ప్యారలల్ గా ఇక్కడ సెల్యూసిడ్ ఎంపైర్ ఉంది. ఇది మనకి సిరియా దాకా కూడా ఈ రాజులు ఆ కాలంలో పరిపాలించారు. ఈ సెల్యూసిడ్ ఎంపైర్ క్రీస్తు పూర్వం 100వ సంవత్సరం దాదాపుగా లేదా 170వ సంవత్సరంలో పడిపోయింది. 180లో పడిపోయింది. అంటే ఆ రాజ్యం ఒక ఎండ్కి వచ్చిన తర్వాత ఆ ప్రదేశము ఇండియాకి ఆనుకొని ఉన్న ఆ ప్రదేశము గ్రెకో బాక్ట్రియన్ కింగ్డమ్ గా పిలువబడింది. గ్రెకో బాక్ట్రియన్ సామ్రాజ్యంగా పిలువబడింది. అందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఇండో గ్రీకులు, వాళ్ళనే యవనులు అని కూడా అని అంటారు. సో ఈ యవనుల కాయిన్స్ చూసినా కూడా అంటే ఇవన్నీ క్రీస్తు శకానికి వస్తున్న కాలంలో అంటే 1st సెంచరీ BC కాలంలో కూడా మరి మనకి ఇవన్నీ కనపడతాయి. 1వ శతాబ్దానికి ఏడీకి చెందిన గోండోఫెరెస్ అనే ఒక ఫారసీ అంటే పర్షియన్ రాజు ఎవరైతే ఉన్నారో అతని కాయిన్ మీద మీరు ఈ నైకీని చూడొచ్చు. అలెగ్జాండర్ చనిపోయిన 300 సంవత్సరాల తర్వాత కూడా ఈ నైకీ ఇరాన్ లో చలామణిలో ఉంది. అంటే నాణాలపై ఉన్న ఆ దేవీ దేవతలు అక్కడ లోకల్ గాడ్స్ అయిపోయారు మెల్లిమెల్లిగా. అలాగే మీరు ఇక్కడ ఈ కాయిన్ ప్లేటో అంటే బాక్ట్రియాని పరిపాలించిన ప్లాటో కాయిన్ ని చూస్తే మీరు రివర్స్ సైడ్ లో సూర్యదేవుడిని చూడొచ్చు. సూర్యదేవుడు అని మరి వేదాల్లో చూసినా లేకపోతే పురాణాల్లో చూసినా అతను ఒక రథాన్ని ఎక్కి గుర్రాల్ని మరి భూమి చుట్టూ తిప్పుతూ ఉంటాడు. ఈ కాన్సెప్ట్ అనేది వేదాల్లోకి చేరింది యవనుల దగ్గర నుండే. ఎందుకంటే సంస్కృతానికి లిపి లేదు, ముందే వీళ్ళు రాసి పెట్టుకోలేదు. తర్వాత కాలంలో కాపీ కొట్టుకొని వేదాస్ అనగానే BC 1500 అని చెప్తుంటారు. అది పచ్చి అబద్ధం. లిపి వచ్చేదాకా కూడా వేదాలు వీళ్ళు క్రోడీకరించుకుంటూనే ఉన్నారు, వల్ల వేస్తూనే ఉన్నారు. రైట్ అండి. తర్వాత సిల్వర్ కాయిన్ ఆఫ్ యాంటీమాకస్ చూద్దాం. దీని మీద కూడా మనకి పొసైడన్ దేవుడు కనపడతాడు. ఈ పొసైడన్ అనే అతను ఇందాక నేను చెప్పాను సముద్ర దేవుడు. ఇతని చేతిలో ఒక త్రిశూలం ఉంటుంది. ఇది యాంటీమాకస్ మీకు కనపడుతుంది. బాసిలియస్ యాంటీమాకస్ అని గ్రీక్ లో చాలా క్లియర్ గా రాసి ఉంది. అటు తర్వాత మళ్ళీ హిపోస్ట్రాటోస్ ని మనం చూస్తే క్రీస్తు పూర్వం 66 నుంచి 65 దాకా సిరి సంపదలను ఇచ్చే టైకీ కాస్త ఈ కార్నుకోపియాని పట్టుకొని ఫార్చునాగా మారిపోయింది. మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. సో ఈ ఫార్చునా, టైకీ వీళ్ళందరూ కూడా. అలాగే క్రీస్తు శకం 1వ శతాబ్దంలో 54వ సంవత్సరం నుంచి 68 దాకా రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించిన నెరో చక్రవర్తి కూడా ఈ ఫార్చునా దేవతనే పూజించాడు. నెరో చక్రవర్తి రోమన్ నగరాన్ని కాల్చేసి క్రైస్తవుల మీద నెపాన్ని నెట్టిన ఈ నెరో చక్రవర్తి కూడా ఈ ఫార్చునా దేవతనే పూజించాడు. ఈమె చేతిలో కూడా మీరు ఇక్కడ సిరి సంపదలకి చెందిన కార్నుకోపియాని చూడవచ్చు. మరి ఆ కాలంలో అంటే ఇంకొంచెం వెనక్కి వెళ్తే మౌర్యుల తర్వాత మన భారతదేశాన్ని పరిపాలించిన పెద్ద సామ్రాజ్యం ఏదైనా ఉంది అని అంటే శుంగ ఎంపైర్. క్రీస్తు పూర్వం 180 లేదా 185 నుంచి 75 క్రీస్తు పూర్వం దాకా పరిపాలించారు. ఈ శుంగుల కాలం తర్వాత మనకి మరి భారతదేశంలోకి సకులు వచ్చారు, ఇండోసిథియన్స్ వచ్చారు. ఇండోసిథియన్స్ తర్వాత కుషాణ రాజులు కూడా మన భారతదేశంలోకి వచ్చారు. ఈ కుషాణ రాజులు వీళ్ళు కూడా ఆర్యులే. వీళ్ళు కూడా ఆరియన్ ట్రైబ్ లేదా ఆరియన్ స్టాక్ నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళు కూడా రష్యా నుంచి బయలుదేరి కొంతకాలం చైనాలో ఉండి ఆ తర్వాత గుజానా,
అనే పేరు కాస్త కుషానాగా మారింది. మన భారతదేశంలోకి మొట్టమొదటిగా ఎంటర్ అయిన కుషాన చక్రవర్తి పేరు కనిష్కుడు. మన భారతదేశం సిరి సంపదలకి చెందిన దేశం. మన భారతదేశంలో బంగారం లేదు లేదా సిల్వర్ లేదు అని నేను అనట్లేదు, కానీ కుషాన రాజులు సిల్క్ రూట్ ఏదైతే ఉందో ఆదిమ కాలంలో, పురాతన కాలంలో ఈ ట్రేడ్ రూట్ ఏదైతే ఉందో, వ్యాపార వర్తకాలకు చెందిన ఈ సిల్క్ రోడ్ ఏదైతే ఉందో, ఈ సిల్క్ రోడ్ లేదా సిల్క్ రూట్ వీళ్ళ ఆధీనంలో ఉండడం కారణంగా ప్రపంచంలో ఉన్న ఎన్నో నాణాలు, ఎన్నో దేవీ దేవతలు కుషానుల కాలంలో ఇక్కడ మర్జ్ అయ్యారు. కుషానులు ఎంతో గోల్డ్ ని భారతదేశానికి తీసుకొచ్చారు. మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో గోల్డ్ కాయిన్ ఎవరైనా మింట్ చేశారు అనంటే అది ఎవరో కాదు, కుషాన రాజులు మాత్రమే. కుషాన రాజులు కనిష్కుడి కన్నా ముందు ఉన్న ఈ కుజిలా కడ్ఫిసెస్ కాయిన్ మీద కూడా మీరు నైకి చూడవచ్చు. ఈమెకి రెక్కలు ఉన్నాయి. మరి ఆమె చేతిలో కూడా విజయ కిరీటం డయాడమ్ అనేది ఉంది. అలాగే వీళ్ళు బ్యాక్టీరియాని పరిపాలించారు కాబట్టి బ్యాక్టీరియన్ బుల్ మరియు బ్యాక్టీరియన్ క్యామెల్స్ కూడా మీరు వీటి మీద చూడొచ్చు. ఒక బ్యాక్టీరియన్ ఎద్దు, బ్యాక్టీరియన్ క్యామెల్, ఇవి దీనికి 2 గూడలు ఉంటాయి. తర్వాత రాజు విమా ఖడ్ఫిసెస్. ఈ విమా ఖడ్ఫిసెస్ కాలంలో ఈ పొసైడన్ ఎవరైతే ఉన్నారో ఆ పొసైడన్ యొక్క ఎద్దుని బ్యాక్టీరియన్ బుల్ తీసుకొచ్చి ఇక్కడ మనకి బౌద్ధ త్రిరత్నాన్ని యాడ్ చేసి, ఇది బౌద్ధ త్రిరత్న అంటారు. ఈ కాయిన్ మీద మీరు ఇక్కడ చూడొచ్చు రైట్ సైడ్ బౌద్ధుల త్రిరత్నతో పాటు, అంటే వీళ్ళందరూ కూడా బౌద్ధులు, కానీ అక్కడ ఉన్న ఆ లోకల్ డీటీస్ ఎప్పుడైతే గ్రీకుల ద్వారా వచ్చి అక్కడ సెటిల్ అయిపోయిన ఈ దేవతల కల్ట్ అంటే వర్షిప్ ఏదైతే ఉందో, మరి దాన్ని ప్రోత్సహిస్తూ ఈ కాయిన్స్ మీద ఇలా పొసైడన్ తోటి ఉన్న ఇందాక నేను చూపించిన ఆ బుల్ని ఒకే దగ్గర తీసుకొచ్చి ఇలా మింటింగ్ చేయడం జరిగింది. ఇక్కడ ఎక్కడ కూడా ఇతని పేరు పొసైడనా అని లేదు, లేదా ఇతను ఇంకొక దేవుడా అని ఎక్కడా లేదు. కేవలం బౌద్ధుల త్రిరత్నం మాత్రమే మనకు కనపడుతుంది. మీకు కంపారిటివ్ గా ఉండడానికి నేను మీకు ఇక్కడ పెడుతున్నాను. గ్రీక్ పొసైడన్ పైన ఉన్నారు, పొసైడన్ తో పాటు మరి ఇక్కడ మీకు బుల్ కనపడుతుంది. వీళ్ళిద్దరిని మీ రైట్ సైడ్ కాయిన్ కింద ఉన్న దాంట్లో చూస్తే వీళ్ళిద్దరూ ఒకే దగ్గర మర్జ్ చేయబడ్డారు. రైట్ అండి. తర్వాత ఈ బౌద్ధ త్రిరత్నాన్ని కూడా మీరు ఈ కాయిన్ మీద, కింద ఉన్న కాయిన్ మీద చూడొచ్చు. ఇక్కడ కర్సర్ నేను మూవ్ చేస్తున్నాను, కావాలంటే ఇక్కడ బౌద్ధ త్రిరత్న కనపడుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వెళ్ళిపోదాము. ఈ విమా ఖడ్ఫిసెస్ గోల్డ్ కాయిన్ ఎన్నో చేయించాడు. ఆ తర్వాత మొట్టమొదటిసారి విమా ఖడ్ఫిసెస్ ఇతనికి పేరు ఏం రాయించాడంటే ఓ ఏ షో అనే పేరు రాయించాడు, ఓ ఏ షో. సో ఆ తర్వాత రాజైంది కనిష్కుడు. ఇదే కనిష్కుడు విగ్రహం. దీని మీద కనిష్కుడి పేరు కూడా మనకి చెక్కి ఉంటుంది. ప్రస్తుతం మథురా మ్యూజియంలో మనకి ఈ కనిష్కుడి విగ్రహం కనపడుతుంది. అలాగే ఈ కనిష్కుడు క్రీస్తు శకం 127వ సంవత్సరంలో మన భారతదేశంలోకి మొట్టమొదటిసారి బంగారు నాణాలు తీసుకొచ్చాడు. ఇతను సూర్యదేవుడు హీలియోస్, అంటే గ్రీకుల దేవుడు అయిన హీలియోస్, అంటే సూర్య ఇంకా అవ్వలేదు, తర్వాత అవుతాడు హీలియో. తర్వాత రాప్తాక్ ఇన్స్క్రిప్షన్ అనే ఒక ఇన్స్క్రిప్షన్ కూడా చేయించాడు ఇతను. ఈ రాప్తాక్ ఇన్స్క్రిప్షన్ కుషాన రాజైన కనిష్కుడు చేయించాడు. దీని మీద ఎంతో మంది దేవీ దేవతలకి నేను రూపాన్ని ఇచ్చాను అని కూడా తను రాయించడం జరిగింది. సో ఎవరెవరు ఆ దేవతలు చూద్దాం. మీరు ఈ పేర్లు గుర్తుంచుకోవాలి, చాలా గట్టిగా గుర్తుంచుకోవాలి. ముందు మీకు పనికొస్తాయి. అంటే ఇప్పుడు చెప్పబోయే సబ్జెక్ట్ లో వస్తుంది. నానా అనే ఒక దేవత. ఈమె చేతిలో కూడా కార్నుకోపియా లాంటిది, కార్నుకోపియా నేను అనట్లా, కార్నుకోపియా లాంటిది మనకు కనపడుతుంది. తర్వాత ఇదిగోండి ఇదే నానా కాయిన్. నానా అనే దేవత. ఈ కుషాన రాజు అయిన మన కనిష్కుడు నానా దేవతకి మరి నేను మందిరాలు కూడా కట్టించానని చెప్పి ఈ రాప్తాక్ ఇన్స్క్రిప్షన్ లో రాపిస్తాడు. తర్వాత ఈమెకి మళ్ళీ పేరు నానా షావో అని కూడా పెట్టాడు. నానా షావో మీకు ఇక్కడ బ్యాక్టీరియన్ భాషలో కనబడుతుంది, NANA, ఇది షావో, నానా షావో. తర్వాత అర్ధోక్షో, ఈమె చేతిలో మీకు కార్నుకోపియా లాంటిది కనపడుతుంది చూడండి. కార్నుకోపియా గ్రీకు దేవత. టైకి, ఫార్చునా. ఇంతకు ముందు కాలంలో 300, 200 లేదా 100 సంవత్సరాల ముందు కాలంలో ఎవరైతే కార్నుకోపియాని పట్టుకుని ఉండేవాళ్ళు వీళ్ళు కంప్లీట్లీ కుషానా లుక్ లో మనకు కనపడుతున్నారు. కుషానా డ్రెస్ లో వీళ్ళు కనపడుతున్నారు మనకి. ఆ తర్వాత అత్షో అనే అగ్నిదేవుడు. తర్వాత మన గౌతమ బుద్ధుడు గయాలో మన భారతదేశంలోనే పుట్టాడు. మరి వీళ్ళు కుషాన రాజులు బౌద్ధులు అని చెప్తారు కాబట్టి బౌద్ధో అని రాయించాడు, BODDO, అది బౌద్ధో అని బుద్ధుడి కాయిన్స్ చేయించాడు. అలాగే ఇదిగోండి మీరు ఈ సఖ్యముని లాగా నిలబడి ఉన్న బుద్ధుడు. ఆ తర్వాత మాఓ అంటే
మనకి చందమావ రావే జాబిల్లి రావే అంటాం. చందమావా మావా అంటే మావో అనే ఇరానియన్ దేవుడి నుంచి వచ్చిన ఆ చంద్రదేవుడు మావో, ఇది కూడా గుర్తుంచుకోండి. ఆ తర్వాత ఇక్కడ మిర్రో అని ఉంది. మిరో అంటే మిత్ర. ఈ హీలియోస్ ఎవరైతే మనకి ఉన్నాడో, ఈ హీలియోస్ సూర్యదేవుడు కాస్త తర్వాత కాలంలో కుషానుల కాలంలో మిత్రగా మారిపోయాడు. మిత్రదేవ, ఓ మిత్ర వరుణులారా అని అంటారు. సో అలా సూర్యుడు. ఆ తర్వాత ఫర్రో అనే దేవతను కూడా మన భారతదేశంలోకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది కనిష్క రాజు అయిన కుషానుల ద్వారా. సో కుషానుల కాలంలోనే ఓర్లాగ్నో, ఈ పేరు కూడా గట్టిగా గుర్తుంచుకోవాలి. ఓర్లాగ్నో అనే దేవత కూడా మరి మన భారతదేశంలో మొట్టమొదటిసారి ఇంట్రడ్యూస్ చేయబడ్డాడు. ఈయన తల మీద ఒక గరుడ పక్షి మీకు కనపడుతుంది, మీకు చాలా క్లియర్ గా కనపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఇతని తల మీద గరుడ పక్షి ఉంది. తర్వాత కాలంలో ఈయన మన భారతదేశంలో ఏ దేవుడుగా మారాడో మీరు చూస్తారు. మొట్టమొదటిగా ఎవల్యూషన్ ఆఫ్ శివ అండ్ శైవ సెక్ట్. నేను ఇందాక ఏం చెప్పాను, మన హిందూయిజంలో 6 సెక్ట్స్ ఉన్నాయి. శైవం, వైష్ణవం, శాక్తేయం, స్మార్థము, గాణపతేయము, కౌమారము. మొట్టమొదటిగా శైవం తీసుకుందాం. కుషాన రాజు ఆయన కనిష్కుడు ఇలా ఓయేషో అని పేరు రాయించి, ఇంతకుముందు ఎవరైతే పొసైడన్ అనే దేవత ఉన్నాడో ఆ పొసైడన్ అనే దేవతని ఇరాన్ లో ఉన్నప్పుడు వీళ్ళ తాత మరి ఒక ఎద్దు దగ్గర నిలబెట్టాడో అతనికే ఓయేషో అని నామకరణం చేయడం జరిగింది. ఇది క్రీస్తు శకం 2వ శతాబ్దంలో జరిగింది. రాబోయే కాలంలో అంటే ఇప్పుడు మనం గ్రెకో బ్యాక్ట్రియన్ స్క్రిప్ట్ చూస్తే ఇది గ్రీక్ ఆల్ఫాబెట్స్ మీకు బాక్స్ లో కనపడుతున్నాయి. రైట్ సైడ్ కనపడేది గ్రెకో బ్యాక్ట్రియన్ స్క్రిప్ట్ లేదా డైరెక్ట్ గా బ్యాక్ట్రియన్ స్క్రిప్ట్ అనొచ్చు. బ్యాక్ట్రియన్ స్క్రిప్ట్ లో మీకు ఇది పి లాగా కనపడుతుంది. అది పి అని చదవకూడదు, కానీ అది ష అనేది మనం అర్థం చేసుకోవాలి. షో అది షో. సో ఇక్కడ మీకు కనపడుతుంది ఓ ఏ ఓయేషో. ఈ ఓయేషో అనే దేవుడు మరి మెల్లిమెల్లిగా ఇతనికి 4 చేతులు వచ్చాయి. చేతిలో డమరకం లాంటిది వస్తుంది. కాలం మెల్లిగా గడుస్తూ ముందుకెళ్తున్న కాలంలో కనిష్కుడి తర్వాత హువిష్క అనే కనిష్కుడి కుమారుడు రాజు అవుతాడు. కనిష్కుడి రాజ్యానికన్నా హువిష్కుడి రాజ్యం పెద్దది. సో హువిష్కుడు మరి ఈ ఓయేషో కల్ట్ ని ఇంకా ముందుకు తీసుకెళ్లడమే కాకుండా మరి ఈసారి వజ్రాయుధము, తర్వాత గద లేదా డమరకము లాంటివి కూడా చేతిలో పెట్టి ఈసారి జుట్టు పెద్దగా ఉన్నట్టుగా, జటాజూటములు ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనపడుతుంది. త్రిశూలం యొక్క షేప్ కూడా మారిపోతూ వస్తుంది. ఇందాక త్రిశూలం మనకి ఫ్లాట్ గా కనపడుతుంది. ఈ ఫ్లాట్ గా ఉండే త్రిశూలం కాస్త మెల్లిగా వంకర తిరిగినట్టుగా మనకి ఇక్కడ కనపడుతుంది. రైట్ అండి. తర్వాత ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. హువిష్కుడి కాలంలో 3 తలలు వచ్చాయి. ఇదే ఓయేషోకి 3 తలలు వచ్చాయి. ఓయేషోకి ఒక భార్య కూడా ఉంటుంది. ఇరానియన్ కల్చర్ లో ఓయేషో యొక్క భార్య పేరు ఒమ్మో. OMMO. ఈ ఒమ్మో ఎవరో తర్వాత మళ్ళీ ముందు చూద్దాం. ఆ తర్వాత హువిష్కుడి తర్వాత వాసుదేవ 1 రాజు అవుతాడు. వాసుదేవుడి కాలంలో ఆ బ్యాక్ట్రియన్ బుల్ ఏదైతే ఉందో ఈ ఓయేషో వెనకాల పెట్టి తర్వాత ఈ త్రిశూలము, ఆ తర్వాత విజయ కిరీటం మీ చేతిలో కనపడుతుంది. దీన్ని డయాడెమ్ అంటారు. 3 తలలు పెట్టడం జరిగింది. మీకు ఇక్కడ చాలా క్లియర్ గా కనపడుతుంది. మెల్లిమెల్లిగా షేప్స్ ఎలా వస్తున్నాయో నాణాలు చెప్తాయి కథని. నాణాలు చెబుతున్న ఈ కథని మీరు గమనించాలని నేను ఆశపడుతున్నాను. ఈ లైవ్ మీరు జాగ్రత్తగా చూడండి, పాయింట్స్ నోట్ చేసుకోండి. మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకు వాట్సాప్ చేయండి, లేదా ఒకవేళ టైం ఉంటే తీసుకుంటాం, మీరు నన్ను అడగొచ్చు డౌట్స్ ఉంటే. తర్వాత ఇదిగోండి చూడండి, ఓయేషో వాసుదేవ 1 కాలంలో ఇలా మారుతూ వచ్చాడు. వాసుదేవ హోల్డింగ్ ట్రైడెంట్, ఇతను కూడా ఒక ట్రైడెంట్ పట్టుకున్నాడు. సో ఇక్కడ మీకు అగ్ని దీన్ని బలిపీఠం కనపడుతుంది. వాసుదేవ బలి ఇస్తున్నాడు, పక్కన త్రిశూలం వచ్చేసింది. సో ఇలా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఏదైతే బుల్ మనకి కనపడుతుందో, ఆక్స్ మనకి ఏదైతే కనపడుతుందో అది ఇటువైపు తిరిగి మనకు కనపడుతుంది. మెల్లిమెల్లిగా ఇండియన్ లుక్స్ రావడం మొదలయ్యాయి. ఈ వాసుదేవ 1 కాలంలో మళ్ళీ మనకి ఇక్కడ బుద్ధిస్ట్ త్రిరత్న కూడా ఈ కాయిన్ మీద మనకు కనపడుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, బుద్ధిస్ట్ త్రిరత్న మనకి కనపడుతుంది. సో ఓయేషో అనే కల్ట్ వర్షిప్ బిగినింగ్ లో బుద్ధిజం లో కూడా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఈ వాసుదేవ 1 కాలంలోనే దాదాపుగా 225వ AD క్రీస్తు శకం 225లో చంద్రదేవుడు మావో ఎవరైతే ఉన్నారో ఈ తల మీద మావో మొట్టమొదటిసారి మనకు కనపడతాడు. చూడండి, తల మీద చంద్రుడు కనపడుతున్నాడు, చంద్రమౌళిగా అయ్యాడు. అలాగే డ్రాయింగ్స్ మనం చూస్తే కుషానుల కాలంలోని బ్యాక్టీరియా దొరికిన డ్రాయింగ్స్ చూస్తే 3 తలలు, తర్వాత
ఈ పొసైడన్ చేతిలో ఉండే ఆ త్రిశూలము, ఆ తర్వాత నుదుటి మీద ఎక్స్ట్రా కన్ను కూడా మనకి కనపడుతుంది. త్రినేత్రుడు అని అంటారు కాబట్టి. సో ఇక్కడ మీకు చాలా క్లియర్ కనపడుతుందని నేను అనుకుంటున్నాను. వాసుదేవాది సెకండ్, రెండవ వాసుదేవుడు 3వ శతాబ్దం కాలంలో మీకు కంప్లీట్ సెట్ కనపడుతుంది చూడండి కావాలంటే. అంటే మెడలో మాత్రం అప్పటికి ఇంకా పాము రాలేదు, చాలా తర్వాత వస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. సో మీ చేతిలో త్రిశూలం కనపడుతుంది, ఇంకో చేతిలో డయాడమ్, పైన చంద్రుడు కూడా మావో కూడా వచ్చేసాడు. మావో ఇందాక నేను చెప్పాను చందమావ అని. రైట్, ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. ఇది విగ్రహ రూపంలో, కుషానుల కాలంలో విగ్రహ రూపంలో ఉన్న ఓయేషో, ఇతనికి ఫాలస్ బయటకు వచ్చింది చూడండి, కింద మర్మాంగం కూడా బయటికి తీసుకొచ్చి చూపిస్తున్నట్లుగా మనకి కనపడుతుంది. ఈ త్రిశూలం చూస్తే నేటి త్రిశూలం లాగా లేదు, కానీ పొసైడన్ అనే దేవత చేతిలో ఏదైతే త్రిశూలం ఉంటుందో ఆ ఆకారంలోనే మనకి ఇక్కడ కనపడుతుంది. సో ఇక్కడ మనకి ఇప్పుడు దాకా చాలా క్లియర్ గా అర్థమై ఉండాలి. గ్రీకు పొసైడన్, ఇరానియన్ ఓయేషో ఈజ్ ఇండియన్. ఓయేషో పేరు ఉల్టా చేస్తే శివో అవుతుంది, ఆ శివ అయ్యాడు. ఈ ఓయేషో యొక్క భార్య ఎవరైతే ఒమ్మో ఉన్నారో ఆ ఒమ్మోనే ఉమాదేవి అయ్యింది అని మనకి చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. సో రాధా మనోహర్ దాస్ నా దేశానికి దీనికి ఏంటి సంబంధం? పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు మనం పాయింట్ నెంబర్ 2 లోకి వెళ్దాం. ఎవల్యూషన్ ఆఫ్ లక్ష్మి చూద్దాం ఒకసారి ఎలా జరిగిందో. ఈ టైకీ అనే దేవత గురించి నేను ఇందాక చెప్పాను చాలా చక్కగా. మీకు కార్నుకోపియా ఎలా ఉంటుందో, ఆమె చేతిలో సిరి సంపదలకు చెందింది వగైరా ఇవన్నీ చెప్పాను. ఈ టైకీ దేవత మరి రోమన్స్ లో రోమా సామ్రాజ్యానికి వెళ్ళి ఫార్చునాగా మారింది. అలాగే ఇరాన్ కు వచ్చి ఈమె అర్ధోక్షోగా మారింది. ఎస్పెషల్లీ ఉజ్బెకిస్తాన్ లో, ఇరాన్ ప్రాంతంలోకి వచ్చేసి ప్రస్తుతం ఉన్న ఉజ్బెకిస్తాన్ ప్రాంతంలో అర్ధోక్షోగా పూజించబడింది. ఈమె చేతిలో కూడా మనకి కార్నుకోపియా కనపడుతుంది. కుషాన రాజులు కాలంలోనే ఇదిగోండి మీరు చూడొచ్చు అర్ధోక్షో యొక్క విగ్రహం. అర్ధోక్షో చేతిలో మీకు ఫలములు నిండి ఉన్న ఒక కార్నుకోపియా కనపడుతుంది. ఈ కార్నుకోపియానే సిరి సంపదలకి చిహ్నం. సో అర్ధోక్షో హువిష్కా కాలంలో, కుషాన రాజు అయిన కనిష్కుడి కాలంలో, క్రీస్తు శకం, యేసుక్రీస్తు తర్వాత క్రీస్తు శకం 150 నుండి 180 సంవత్సరంలో ఈ అర్ధోక్షో దేవత చేతిలో కూడా మీకు చక్కగా కార్నుకోపియా కనపడుతుంది. మీరు చూడొచ్చు. ఇలా కార్నుకోపియాని పట్టుకున్న ఈవిడని మొట్టమొదటిసారి వశిష్క, ఈయన ఒక కుర్చీ మీద కూర్చోబెట్టండి, సింహాసనం మీద. మనం బిగినింగ్ లో ఇందాక చూసాం, మీరు ఒక కుర్చీలో ఒక సింహాసనం మీద కూర్చొని ఉన్న టైకీని చూడండి అని. సో ఇలా ఒక సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఈమె కాళ్ళ కింద మొట్టమొదటిసారి మనకి లోటస్, పద్మము కనపడుతుంది, పద్మము. ఇంకొక చేతిలో విజయ కిరీటం. ఎవరైతే మరి ఈ నైకీ దేవత చేతిలో మనం డయాడమ్ చూసామో ఆ డయాడమ్ కనపడుతుంది. కూర్చొని ఉన్న ఈ అర్ధోక్షో చేతిలో మనకి కార్నుకోపియా కనపడుతుంది. తర్వాత కాలంలో ఈ కిపునాథుడి కాలంలో కూడా మనకి ఈ బ్యాక్ట్రియన్ స్క్రిప్ట్ లో రాసి ఉన్న ఈ అర్ధోక్షో దేవత పెద్ద కార్నుకోపియా పట్టుకొని మీకు స్క్రీన్ మీద ఈయన గోల్డ్ కాయిన్స్ మీద మీకు కనపడుతుంది. తర్వాత కాలంలో మళ్ళీ లాస్ట్ కాలంలో కల్లా ఈ ఒక సాచురేషన్ వచ్చేసింది. కానీ తర్వాత క్రీస్తు శకం 4వ శతాబ్దంలో, అంటే దాదాపుగా 370వ సంవత్సరంలో, 370 క్రీస్తు శకంలో ఈ ఏరణ ప్రాంతము లేకపోతే ఉజ్జయిన్ ఈ ప్రాంతము, మేము ఇవన్నీ నేను జాన్ కోయ గారు తిరిగాము. సో ఈ ప్రాంతాలకి రాజై మొట్టమొదటిసారిగా గుప్తులు రాజు అవుతారు. కానీ మొట్టమొదటిసారి కాయిన్స్ ని మింటింగ్ చేపించింది, నాణాలను ముద్రీకరింపజేసింది సముద్రగుప్తుడు. ఈ సముద్రగుప్తుడి కాయిన్ మీద కూడా ఇందాక మనం ఎలాగైతే కుషాన రాజుల అర్ధోక్షో కనపడిందో అదే సేమ్ అర్ధోక్షో కార్నుకోపియాని పట్టుకొని సముద్రగుప్తుడు, అంటే కార్నుకోపియాని పట్టుకొని ఉన్న అర్ధోక్షోని సముద్రగుప్తుడి కాయిన్ మీద మనం చూడవచ్చు. ఈమె చేతిలో కూడా డయాడమ్ కనపడుతుంది, విజయ కిరీటం. సముద్రగుప్తుడి ఇంకో కాయిన్. ఈసారి ఈమెకి సింహాసనం లేదు, ఇక మొత్తం ఈమె ఒక పద్మం మీద, ఒక లోటస్ మీద కూర్చొని మనం ఈ కార్నుకోపియాని కూడా మనం చూడొచ్చు. ఆ తర్వాత సముద్రగుప్తుడు లాస్ట్ ఇక పరిపాలన అయిపోతున్న కాలంలో ఇతను వీణ వాయిస్తున్నట్లుగా, వీణ ఇలాగే ఉండేది పాతకాలంలో. ఇప్పుడున్న సరస్వతి వీణ అనేది క్రీస్తు శకం 17వ శతాబ్దంలో తంజావూరులో కనుక్కోబడింది. అంతకన్నా ముందు మనం ప్రస్తుతం చూస్తున్న సరస్వతి దేవి చేతిలో చూసే ఆ వీణ లేదు. వీణలు ఇలా ఉండేవి ఆ కాలంలో, క్రీస్తు శకం 4వ శతాబ్దంలో. సో ఇక్కడ ఒక చిన్న స్టూల్ లాంటిది, దాని మీద కూర్చోబెట్టి ఈ అర్ధోక్షో దేవత, అంటే పేరు నేను అర్ధోక్షో అని చెప్తున్నాను కానీ ఈ దేవత పేరు ఏంటో కాయిన్ మీద రాపేయలేదు ఆ కాలంలో వాళ్ళు. తర్వాత ఈమె చేతిలో కూడా మీరు ఈ డియటీ చేతిలో, ఈ దేవత చేతిలో మనం ఒక కార్నుకోపియాని చూడొచ్చు, విజయ కిరీటాన్ని చూడొచ్చు. సముద్రగుప్తుడు కాలంలోనే నిలబడి ఉన్న ఈ దేవత కాయిన్ మీరు చూడండి, నిలబడి ఉన్న. నేను అన్ని పొజిషన్స్ లో చూపిస్తున్నాను ఎందుకంటే మీరు చాలా గ్రహించాలి ముందు. రైట్. తర్వాత చంద్రగుప్త ది సెకండ్, రెండవ చంద్రగుప్తుడు. ఎవరైనా సముద్రగుప్తుడి కుమారుడు. ఈయన క్రీస్తు శకం 375 నుంచి 414 దాకా గుప్త సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఇతను బ్రాహ్మీ లిపిలో, అంటే గుప్తుల బ్రాహ్మీ లిపిలో శ్రీ విక్రమ, అంటే విక్రమాదిత్యుడు అంటే ఎవరో కాదు, ఈయనే
ఈ విక్రమ క్యాలెండర్ అవి ఇవన్నీ ఫేక్ క్యాలెండర్స్, ఇవన్నీ కూడా మనల్ని అబద్ధాలు చెప్తారు వీళ్ళందరూ. సో ఈ విక్రమాదిత్యుడు ఎవరైనా ఉన్నారంటే క్రీస్తు శకం 4వ శతాబ్దంలో ఉన్నాం. ఈ క్రీస్తు శకం 4వ శతాబ్దంలో వచ్చిన ఈ నాణ్యంపై మనం క్లియర్ గా కార్నుకోపియాని చూడొచ్చు, విజయ కిరీటాన్ని కూడా చూడొచ్చు. కానీ తర్వాత కాలంలో చంద్రగుప్తుడు ఏం చేశాడు, 2వ చంద్రగుప్తుడు ఏం చేశాడంటే ఆమె చేతిలో ఉన్న కార్నుకోపియాన్ని తీసేసి ఈ డియటీ చేతిలో మొట్టమొదటిసారి పద్మాన్ని పెట్టాడు, లోటస్ పువ్వుని పెట్టాడు, కమలం పువ్వుని పెట్టాడు. మీకు కనపడుతుంది ఇక్కడ ఈమె చేతిలో ఉండే కార్నుకోపియా మిస్ అయిపోయింది, కార్నుకోపియా లేదు. అలాగే ఈమె గుప్పిలు విప్పింది, అది ఎందుకు విప్పిందో మనం తర్వాత మళ్ళీ చూద్దాం, రైట్? సో ఈసారి సింహాసనం లేదు కానీ పూర్తిగా ఒక పెద్ద లోటస్ మీద పట్టుకొని ఉంది, చాలా పొడుగైన ఒక కాడ ఉన్న ఒక లోటస్ పువ్వుని కూడా పట్టుకొని. నౌ షీఈస్ లుకింగ్ మోర్ అండ్ మోర్ ఇండియన్. ఇంతకు ముందు ఎక్కువగా ఇండియన్ లుక్ లేదు మనకి. ఈ కుషానుల కాలంలో ఎక్కువ ఇండియన్ లుక్ లేదు, ఈమె ఏదో గౌన్ వేసుకున్నట్టుగా ఉంది. హూయిష్కా కాయిన్ చూడండి. కానీ గుప్తుల కాలంలో షీఈస్ లుకింగ్ మోర్ ఇండియన్. సో ఈమెకి చీర కట్టారు, ఈమె డ్రెస్ మారిపోయింది. వీడు రాధా మనోహర్ దాస్ మాట్లాడతాడు కదా క్రైస్తవుల గురించి, స్టైల్ మారింది, నా ఇది మారింది అని. ఇక్కడ స్టైల్ మారింది, అన్ని మారిపోతున్నాయి మెల్లిమెల్లిగా. సో చూసారు కదా, మొత్తం పద్మం మీద కూర్చొని ఉంది, ఈ కార్నుకోపియా మాయమైపోయింది, చేతిలో లోటస్ వచ్చింది. సో మెల్లిగా ఈమె ఈ ఎత్తైన లోటస్ మీద కూర్చుంటూ మనకు కనపడుతుంది. క్రీస్తు శకం 4వ శతాబ్దంలో, మోస్ట్ ప్రాబబ్లీ 414 అంటే 5వ శతాబ్దం అని అనొచ్చు మనం. సో క్రీస్తు శకం 5వ శతాబ్దంలో. సో అలాగే ఈ లోటస్ ని వాసన చూస్తున్నట్లుగా, అలాగే నిలబడి పద్మంపై పూర్తిగా నిలబడి ఒడ్డాణం పెట్టుకొని, చేతులకి కూడా భుజాలకి వేసుకొని, గాజులు వేసుకొని, మనకి చీర కట్టుకొని ఒక కంప్లీట్ ఇండియన్ లుక్ లో కనపడుతున్న ఈ దేవత ఈ రోజు ఈమె ఎందుకు కాదు అని నేను ప్రశ్నిస్తున్నా. అర్థమవుతుందండి నేనేం చెప్తున్నాను? ఇక్కడ ఈమె రైట్ లెగ్ కింద ఉంది. మరి ఇప్పుడు ప్రస్తుతం లక్ష్మీదేవిగా పూజించబడుతున్న ఈ దేవత కూడా రైట్ లెగ్ మనకి ఇలాగే కింద పెట్టి సేమ్ టు సేమ్ పొజిషన్ గుప్తుల కాలంలో వచ్చిన కాయిన్ ఏదైతే ఉందో ఇవే కంటిన్యూ అయ్యాయి. వి డోంట్ నో, మనకి ఇవన్నీ తెలియదు కాబట్టి వీళ్ళు మోసం చేస్తారు, క్రైస్తవుల్ని బూతులు తిడతారు, బైబిల్ని బూతులు తిడతారు. మరి మనం పూజించుకుంటున్న, మనం ఆరాధిస్తున్న దేవుణ్ణి వీళ్ళు చాలా అన్యాయంగా మాట్లాడుతుంటారు. కానీ వాట్ ఈస్ దిస్? నా భారతదేశానికి ఈ విషయాలకి ఏమైనా సంబంధం ఉందా? వీళ్ళు జబర్దస్తి భారతదేశంలోకి ఇంపోర్ట్ చేసుకోబడ్డారు. నెక్స్ట్ స్టాండింగ్ పొజిషన్ లో కూడా నేను మీకు ఇందాక కాయిన్ చూపించాను, నేను అన్ని పొజిషన్స్ లో చూపిస్తున్నాను అని చెప్పాను, ఎందుకంటే తర్వాత మీరు కంపేర్ చేసుకోవాలి. సో ధనలక్ష్మి, ఎవల్యూషన్ ఆఫ్ ధనలక్ష్మి డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ గుప్తా ఎంపైర్ ఇన్ ఇండియా. సో ఈమె ఎలా వచ్చిందంటే రెండవ చంద్రగుప్తుడి కాలంలో చేతిలో కార్నుకోపియా తీసేసి లోటస్ పెట్టిన తర్వాత ఈమె గుప్పిలి విప్పింది, మొత్తం పద్మం పై కూర్చొని ఉంది. తర్వాత గుప్పిలి విప్పిన తర్వాత కాలంలో క్రీస్తు శకం 5వ శతాబ్దంలో కుమారగుప్తుడు అంటే రెండవ చంద్రగుప్తుడు కుమారుడైన కుమారగుప్తుడి కాలంలో ఈమె పూర్తిగా ధనలక్ష్మిగా మారి చేతిలోంచి కాయిన్స్ డిస్పెన్స్ చేస్తూ ఉంది. షీఈస్ డిస్పెన్సింగ్ కాయిన్స్, యూ కెన్ సీ క్లియర్లీ. సో దిస్ ఈస్ హౌ ధనలక్ష్మి మన భారతదేశంలో వచ్చింది. అలాగే సరస్వతి ఎలా వచ్చింది అది కూడా చూడాలి. ఈమె సరస్వతి కూడా మనకి అర్ధోక్షో నుంచి వచ్చిన దేవతనే. ఎలా వచ్చిందో చూద్దాం. కుమారగుప్తుడి కాయిన్స్ చూస్తే అజిత మహేంద్ర కాయిన్ ఇది. ఈ అజిత మహేంద్ర కాయిన్ క్రీస్తు శకం 5వ శతాబ్దంలో లక్ష్మీదేవిలో ఒక రూపము. మనకి ఇక్కడ ఈమె పీకాక్ తో ఆడుకున్నట్టుగా, షీఈస్ పెట్టింగ్ అ పీకాక్ హియర్ ఇన్ 5th century AD. సో ఇలా పీకాక్ తో ఉన్న ఈ దేవత ఇదిగోండి చూసారా, ఇది స్టాండింగ్ పొజిషన్ లో క్రాస్ లెగ్స్ లో ఉండి ఇక్కడ పీకాక్ ని షీఈస్ పెట్టింగ్ ఇట్. తర్వాత విత్ అ పీకాక్ వీ కెన్ సీ హర్. సో ఇలా ఈమె సరస్వతి ప్లేయింగ్ అ వీణా ఆఫ్టర్ ది 2nd century AD పిక్ ఇది, రైట్? సో ఇలా మన భారతదేశంలో ఇలా దేవి దేవతలు. ఈమె కూడా ఇక్కడ మనకి సరస్వతి మనకి క్రాస్ లెగ్డ్ గా కనపడుతుంది. సరస్వతి అనే నది మన భారతదేశంలో లేదు. ఇప్పటికీ కూడా ఆఫ్ఘనిస్తాన్ లో అర్గందాబ్ అనే రివర్ పేరుతో ఇప్పటికీ ప్రవహిస్తుంది. భారతదేశంలో సరస్వతి నది ఎండిపోయిందని అబద్ధాలు చెప్తారు. ఎండిపోయిన నది పేరు గగ్గర్ హాక్రా అనే గాని సరస్వతి కాదు. నెక్స్ట్ అండి, ఎవల్యూషన్ ఆఫ్ విష్ణు అండ్ వైష్ణవ కల్ట్. విష్ణువు మన భారతదేశానికి ఎలా వచ్చాడు? మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవి కూడా చూడటం చాలా అవసరం. విష్ణువు అనగానే మనకు గుర్తొచ్చేది దశావతారాలు. ఈ దశావతారాలు కలిగిన దేవుళ్ళు ఇంకా ఎక్కడైనా ప్రపంచంలో ఉన్నారా చూడటం చాలా ముఖ్యం. నేను ఇందాక చెప్పాను, కనిష్కుడు కాయిన్స్ మీరు చాలా గట్టిగా గుర్తుంచుకోండి. ఓర్లాగ్నో అనే పేరు గుర్తుంచుకోండి. ఇతని తలపైన మీకు ఒక గరుడు కనపడతాడు. సో ఇక్కడ మీకు ఈ ఓర్లాగ్నో యొక్క కాయిన్ నేను మీకు చూపిస్తున్నాను మళ్ళీ రెండోసారి. ఓర్లాగ్నో విత్ ఈగిల్ ఆన్ హెడ్. సో ఈ ఓర్లాగ్నో అనే దేవుడు మోర్ కుషానుల కాయిన్ అంటే కుషానులు
కోట్ వేసుకునేవాళ్ళు, లాంగ్ కోట్. ఈ లాంగ్ కోట్ వేసుకొని చేతిలో ఒక దండం పట్టుకొని ఆ తర్వాత కుషానా షూస్, బూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బూట్స్ కూడా వేసుకొని ఒక యుద్ధ దేవుడిలా కనపడుతున్నాడు మనకి. మనం గాని పురాణాలు చదివితే విష్ణు ఎన్నో యుద్ధాలు చేశాడని, ఎన్నో వేల సంవత్సరాలని గత రోజుల్లో మేము చదివి వినిపించాం కూడా, మీరు గుర్తు చేసుకోండి. సో ఈ ఓర్లాగ్నో అనే దేవుడికి ఇంకొక పేరుంది, అతని పేరే వెరత్రజ్ఞ. ఒక వెరత్రజ్ఞ అనే ఒక పేరు మాత్రమే లేదు ఆయనకి, కానీ ఆయనకి ఉన్న జొరాస్ట్రియన్ మతంలో ఈ వెరత్రజ్ఞకి వహరాం, వహ్రాం, వెహ్రాం, బహ్రాం, బెహ్రాం అని ఎన్నో పేర్లు ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద స్కాలర్స్ ఏం చెప్తారంటే, లేదండి ఈయన ఒక ఇంద్రుడు ఎవరైతే మనం ఇండియాలో పూజిస్తున్నామో, వేదాల్లో ఇంద్రుడు ఉన్నాడో ఆ ఇంద్రుడే వెరత్రజ్ఞ అంటారు. కానీ అది పచ్చి అబద్ధం. ఎందుకంటే ఈ బహ్రాం మనం ఇందాక తెలుసుకున్నాం ఏంటి, ఈ వెరత్రజ్ఞకు ఉన్న ఎన్నో పేర్లలో వహ్రాం, వహ్రాం, వెహ్రాం, బహ్రాం అని కూడా మనం తెలుసుకున్నాం, చదువుకున్నాం. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇన్ జొరాస్ట్రియన్ మిడిల్ పర్షియన్ వెరత్రజ్ఞ బికేమ్ అయ్యాడు. ఎలా? వహరాం, ఫ్రమ్ వహ్రాం, వెహ్రాం, బహ్రాం, బెహ్రాం, బలరాం, రైట్? అలా రకరకాలుగా. సో ఈ బహ్రాం అనే యష్ట్ అంటే యజ్ఞం. ఈ యజ్ఞాల్లో, ఈ జొరాస్ట్రియన్లు చేసే యజ్ఞాల్లో మనం ఒకవేళ చూస్తే 14వ చాప్టర్లో వాళ్ళకు కూడా శ్లోకాలు ఉంటాయి, వాళ్ళకు కూడా మంత్రాలు ఉంటాయి. వాళ్ళవి కూడా జొరాస్ట్రియన్వి కూడా ఛందోబద్ధమైనవి. మనం ఛందస్సు అంటాం, వాళ్ళు జెండ్ అంటారు. చంద్ హ్యాస్ బికమ్ జెండ్. ఛందోబద్ధమైన సంస్కృతం అంటే దాన్ని జొరాస్ట్రియన్ అవెస్టన్ లో అనాలంటే జెండ్ అవెస్టా అంటారు. జెండ్ హ్యాస్ బికమ్ చంద్. చంద్ ఈ తెలుగులో ఛందస్సు సింపుల్ గా. సో ఈ ఛందోబద్ధమైన వారి మంత్రాలలో ఈ వెరత్రజ్ఞ అనే అతను బహ్రాం యష్ట్ లో 10 అవతారాలు, దశావతారాలు ఎత్తిన దేవత. ఈ దశావతారాలు ఎత్తిన ఈ దేవతకి ఉన్న ఈ దశావతారాలు ఏంటి? 14, 2 నుంచి 5 మంత్రాలు చూస్తే ఒక వాయువుగా కనపడతాడు, లేకపోతే యాజ్ ఎ ఆర్మ్డ్ వారియర్ లైక్ పరశురామ్, ఏదైతే ఆర్మ్డ్ వారియర్ ఉంటాడో పరశురాముడిలాగా ఆ అవతారం ఉంది. అండ్ యాజ్ అన్ అడోలసెంట్ ఆఫ్ 15 మనకి ఇక్కడ వామన అవతారం ఏదైతే మన భారతదేశంలో ఉందో, అంటే వీళ్ళు క్రియేట్ చేశారో ఆ వామన అవతారం లాంటి 15 సంవత్సరాల వయసు లాంటి అన్నాను, ఎగ్జాక్ట్లీ అనట్లేదు, 15 సంవత్సరాల పిల్లవాడి రూపంలో ఉన్న అవతారం ఒకటి. అదే కాకుండా మిగతా అంటే ఇవి మూడు మనిషి అవతారాలు, 7 జంతువుతో కూడిన అంటే జంతువుతో సంబంధం ఉన్న అవతారాలు. అవేంటి చూద్దాం. బుల్ విత్ హార్న్ ఆఫ్ గోల్డ్స్ అంటే గోల్డ్ అంటే ఈ యొక్క ఎద్దు అవతారము. ఆ తర్వాత ఒక తెల్లని గుర్రం హయగ్రీవ అవతారం. అలాగే అ క్యామెల్ ఇన్ హీట్, రైట్? ఒక క్యామెల్ అవతారం, ఎందుకంటే వీళ్ళకి ఇరాన్లో క్యామెల్స్ ఉంటాయి. సో క్యామెల్ ఇక్కడ ఇండియాకి అబొరిజినల్ యానిమల్ కాదు కదా, అరబ్బులు తెస్తే వచ్చాయి మన భారతదేశంలో, వ్యాపార రీత్యా వచ్చాయి క్యామెల్స్ మన భారతదేశానికి. సో క్యామెల్ ఇక్కడ మన ఇండియాలో లేదు కాబట్టి క్యామెల్ అవతారం మనకి ఇక్కడ కనపడదు, కానీ ఇరాన్ లో కనపడుతుంది. అలాగే వరాహ అవతారం, వరాహ అవతారం మనకు కనపడుతుంది. అలాగే అ బర్డ్ ఆఫ్ ప్రే, తర్వాత ర్యామ్, గొర్రెలు అంటారు కదా, గొర్రె అవతారం ఎత్తాడు ఈ వెరత్రజ్ఞ. అండ్ వైల్డ్ గోట్. ఇలా రకరకాల 10 అవతారాలు ఉన్నాయి. ఈ కాన్సెప్ట్ నే మన భారతదేశంలోకి కాపీ కొట్టి దశావతారాలు అని చెప్పి భయంకరంగా మోసం చేయడం జరిగింది మన భారతదేశ వాస్తవ్యులని. నేను ఎవ్వరి మనోభావాలని కూడా కించపరచాలని నేను ఈ మాటలు అనట్లేదు, కానీ మరి చరిత్ర ఇలాగే ఉంది, చరిత్ర ఇదే చెప్తుంది. మరి చరిత్రలో ఉన్నది మాత్రమే చెప్తున్నాను, నేను రిఫరెన్సెస్ ఎవిడెన్సెస్ చూపించే మాట్లాడుతున్నాను. ఏమండి జొరాస్ట్రియనిజం తర్వాత వచ్చిందండి, మా దశావతారాలు ముందు నుంచే ఉన్నాయి అని అంటారు చాలా మంది. సో ఓకే, దానికి కూడా కౌంటర్ ఉంది, చూద్దాం. ఇండియాస్ ఏన్షియంట్ పాస్ట్ అనే పుస్తకంలో RSS శర్మ గారు, ఎవరైనా గ్రూప్స్ రాయాలంటే గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్ రాయాలన్నా, కలెక్టర్ అవ్వాలన్నా, లేదా ఒక పెద్ద ఆఫీసర్ అవ్వాలన్నా, IPS ఆఫీసర్ అవ్వాలన్నా, ఏం చేయాలన్నా ఈ RS శర్మ గారు రాసిన చరిత్ర పుస్తకం మన భారతదేశంలో ఉన్న చరిత్ర ఏంటి అనేది చదవాల్సిందే. సో పేజ్ నంబర్ 243 పేజీలో ఇండియాస్ ఏన్షియంట్ పాస్ట్ అనే పుస్తకంలో పేజ్ నంబర్ 243లో ఈ భాగవతిజం లేదా వైష్ణవిజం ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది అనేది చాలా క్లియర్ గా చెప్తున్నాడు ఈయన. నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ద ఆరిజిన్ అండ్ గ్రోత్ ఆఫ్ భాగవతిజం ఆరిజినేటెడ్ ఇన్ పోస్ట్ మౌర్య టైమ్స్. మౌర్యుల కాలము తర్వాత లేదా మౌర్యుల కాలం అయిపోతున్న కాలంలో ఈ వైష్ణవ మతం పుట్టింది, అంతకన్నా ముందు లేదు. అండ్ సెంటర్డ్ అరౌండ్ ద వర్షిప్ ఆఫ్ విష్ణు ఈజ్ అ మైనర్ గాడ్ ఇన్ వేదిక్ టైమ్స్. విష్ణు అనే ఈ క్యారెక్టర్ మనకి వేదాల్లో కనపడతాడు, కానీ ఒక పెద్ద దేవుడుగా, పవర్ఫుల్ దేవుడుగా మనకు కనపడ్డు. హీ ఈజ్ రిప్రజెంటెడ్ ద సన్ అండ్ ఆల్సో ద ఫర్టిలిటీ కల్ట్. ఫర్టిలిటీ అంటే సస్యశ్యామలతకు
చిహ్నంగా ఈయన పూజింపబడేవాడు. బై ద సెకండ్ సెంచరీ బీసీ, అంటే 2వ సెంచరీ క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం కల్లా నారాయణ అనే పదం ఈయన మర్జ్ చేశారట విష్ణుతోటి. నారాయణ అని అంటే ఎవరు? ఇక్కడే మన భారతదేశంలో మన సింధు నది నాగరికతకు చెందిన మన పూర్వీకుడు అయిన నారాయణ అనే ఒక వ్యక్తిని ఆయనకి విష్ణువుతో అసోసియేట్ చేసేశారు అని చెప్తున్నాడు ఇక్కడ. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని క్లియర్ గా చదవండి. నాకు అంత టైం లేదు, నేను ముందుకు వెళ్ళాలి ఇంకా. బిసైడ్స్ విష్ణు కేమ్ టు బి ఐడెంటిఫైడ్ విత్ లెజెండరీ హీరో ఆఫ్ వృష్ణి అనే ఒక ట్రైబ్ ఉండేది ఇక్కడ. ఆ ట్రైబ్ కి చెందిన కొంతమంది హీరోలు ఉండేవాళ్ళు. ఆ హీరోలని కూడా నారాయణుడితో కలిపి, ఆ హీరోల్లో పెద్ద హీరో పేరు కృష్ణ అయితే ఆ కృష్ణ మరియు వాసుదేవ అనే వాళ్ళని ఈ విష్ణు అవతారానికి చెందిన వాళ్ళు, ఈ విష్ణువు యొక్క అవతారమే కృష్ణుడు అని చెప్పడానికే ద గ్రేట్ ఎపిక్ మహాభారత వాజ్ రీకాస్ట్. మళ్ళీ రాశారు మహాభారతాన్ని. ద గ్రేట్ ఎపిక్ మహాభారత వాజ్ రీకాస్ట్ టు షో దట్ కృష్ణ అండ్ విష్ణు వెర్ వన్. దస్ బై 200 BC ద 3 streams ఆఫ్ గాడ్, ముగ్గురు వేరు మతాలు, ఎవరు? నారాయణ, కృష్ణ వాసుదేవ మరియు ఈ విష్ణు, ఈ ముగ్గురిని ఒక దగ్గర తీసుకొచ్చి వైష్ణవిజం చేశారు. తర్వాత కాలంలో సౌత్ ఇండియా దాకా కూడా ఇది వచ్చింది. సో ఈ మౌర్యులు లేట్ మౌర్యన్ పీరియడ్ లో ఇలా కాయిన్స్ మీద కూడా మనకి వృష్ణి హీరోలు కనపడతారు. వీళ్ళే వృష్ణి హీరోలు. ఈ వృష్ణి హీరోలకి కృష్ణ అని పేరు పెట్టి తర్వాత ఈ కృష్ణుడి అవతారాన్ని తీసుకొచ్చి విష్ణుకి అసోసియేట్ చేశారు. వాసుదేవ క్యారింగ్ బేబీ కృష్ణ అక్రాస్ యమున. 1st century ADలోని విగ్రహం ఇది. మథురా మ్యూజియం లో మనకి ఇప్పటికీ దొరుకుతుంది. రైట్ అండి. నెక్స్ట్ వృష్ణి ట్రయడ్ కనపడుతున్నారు. వృష్ణి ట్రయడ్ పెయింటింగ్ ఇది 2nd century BC ఆ కాలంలోది. సో ఇవన్నీ కూడా మర్జ్ అవ్వక ముందు, వైష్ణవిజంలోకి మర్జ్ అవ్వక ముందు, అందులో కలుపుకోక ముందు యొక్క దాఖలాలు ఇవన్నీ కూడా. తర్వాత మన హైదరాబాద్ లో ఉన్న మ్యూజియం ఏదైతే పబ్లిక్ గార్డెన్ లో ఉందో ఆ పబ్లిక్ గార్డెన్ లోని మ్యూజియం లో 4th century ADకి చెందిన సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, సాంబ, అనిరుద్ధ మరియు నరసింహుడు యొక్క విగ్రహాలు మొట్టమొదటివి ఎర్లీ టైంలోవి, మొట్టమొదటివి అని నేను అనను కానీ ఎర్లీ టైంలోవి మనం చూడవచ్చు. తర్వాత కాలంలో వీటిలన్నిటిని కూడా వైష్ణవిజంలో కలపడానికి కోసం మహాభారతాన్ని వీళ్ళు రచించడం జరిగింది. తర్వాత కుమారస్వామి, కౌమారులు కూడా ఉన్నారుగా మన భారతదేశంలో. నేను ఇప్పుడు దాకా శైవం గురించి చెప్పాను, వైష్ణవం గురించి చెప్పాను, తర్వాత శాక్తేయం గురించి ఇంకా వస్తాను. ఇప్పుడు కౌమారం గురించి చూద్దాం. కౌమారము అనే ఒక సెక్ట్ కూడా ఉంది. ఈ కౌమారం అని అంటే, ఈ కౌమారం ఎక్కడి నుంచి వచ్చిందంటే మెస్సీనియన్ కాయిన్. మెస్సీనియా అనే ప్రదేశము స్పార్టాలో, గ్రీక్ లో ఉంటుంది. ఆ స్పార్టాని పరిపాలించిన డీమీటర్ క్రీస్తు పూర్వం 369వ కాలంలో ఈ జ్యూస్ అనే దేవతని ఇలా మెస్సీనియా అనే పేరు గుర్తుంచుకోండి. ఈ మెస్సీనియా అనే ప్రాంతానికి చెందిన ఈ దేవత ఎవరైతే ఉన్నారో జ్యూస్, మెస్సీనియన్ గాడ్, హువిష్కా కాలంలో ఇరాన్కి వచ్చి, అంటే అలెగ్జాండర్ టైంలో స్ప్రెడ్ అయ్యి, సెల్యూసిడ్ ఎంపైర్ టైంలో స్ప్రెడ్ అయ్యి, ఇండో గ్రీకుల ద్వారా స్ప్రెడ్ అయ్యి హువిష్కా కాలంలో మన భారతదేశంలోకి ఈయన మెస్సీనియన్ గాడ్ కాబట్టి మాసేనోగా పిలువబడ్డాడు. గ్రెకో బ్యాక్ట్రియన్ స్క్రిప్ట్ లో మీరు చూడొచ్చు, ఇది హెచ్ కాదు ఎం, ఇది MASENO, మాసేనో, MAA, మాసేనో కనపడుతుంది. మాసేనో. ఈ మాసేనో కాస్త కుషానా పీరియడ్ లో గాంధార ఆర్ట్ 2nd century ADలో ఇదిగోండి ఇలా చేతిలో ఒక పెద్ద బల్లాన్ని పట్టుకొని నిలబడి ఉండి, అతని బిగినింగ్ లో అతని చేతిలో ఒక కోడి ఉండేది. కోడి, ఇతని లెఫ్ట్ హ్యాండ్ లో మీకు కోడి కూడా కనపడుతుంది, చాలా క్లియర్ గా కోడి కనపడుతుంది కదండి. ఈ కోడి తర్వాత కాలంలో ఏం జరిగిందో చూద్దాం. ఇది క్రీస్తు శకం 4వ శతాబ్దంలో లేదా 5వ శతాబ్దం అని అంటాను నేను. 5వ శతాబ్దంలో చంద్రగుప్త II, 2వ చంద్రగుప్త, సముద్రగుప్తుడు కుమారుడైన 2వ చంద్రగుప్తుడు ఉదయగిరి కేవ్స్ లో 3వ నంబర్ కేవ్ లో మొట్టమొదటిసారి అతిపెద్ద విగ్రహం ఈ మాసేనోకి కట్టించాడు. మాసేనోకి పేరు తర్వాత కాలంలో స్కందుడు, కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి అని రకరకాలుగా ఎన్నో పేర్లు వచ్చాయి. తర్వాత చూడండి కుమారగుప్త గోల్డ్ కాయిన్ మీద కూడా మనం చూడొచ్చు. ఈ కుమారగుప్తుడు ఎవరు అని అంటే చంద్రగుప్త సెకండ్ చంద్రగుప్త కొడుకు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇతను ఒక పీకాక్ మీద ఎక్కి, ఆ కోడి కాస్త పీకాక్ అయిపోయిందండి. ఇక్కడ మీకు ఇందాకైతే కోడి చూసారో ఈ కోడి పీకాక్ అయిపోయింది, రైట్? సో పీకాక్ మీద ఎక్కి, పీకాక్ హీస్ యూజింగ్ పీకాక్ యాజ్ అ వెహికల్, ఒక వాహనంగా తను వాడుతున్నాడు. ఇక్కడ మీరు చూడొచ్చు, అతని వాహనం మీద కూర్చొని ఉన్నాడు. కుమారగుప్త గోల్డ్ కాయిన్ 5th century ADకి చెందిన పీకాక్ విత్ కుమారస్వామి. మీ చేతిలో పొడుగైన దండం కూడా మీరు చూడొచ్చు. అలాగే
క్రీస్తు శకం 5వ శతాబ్దంలో కుమార సంభవం అనే పుస్తకం కాళిదాసు రాశాడు. కాళిదాసు క్రీస్తు శకం 5వ శతాబ్దం చెందినవాడు. క్రీస్తు శకం 5వ శతాబ్దంలో కుమార సంభవం అనే పుస్తకంలో శివుడు అంటే ఓయేషో ఇంతకు ముందు ఎవరైతే ఉన్నారో, ఒమ్మో ఎవరైతే ఉన్నారో, ఈ శివుడు పార్వతి ఉమా అని కూడా మీకు ఇక్కడ కనపడుతుంది చూడండి. 67 ఇక్కడ మీకు కనపడుతుందా? స్పష్ట సర్గ ఉమా ప్రధానం, వీళ్ళ పెళ్ళవుతుంది. ఉమా పరిణయ, ఉమాదేవికి శివుడికి పెళ్ళవుతుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ మరి ఎలా కలుస్తారు ఏంటి, కుమారస్వామి ఎలా పుట్టాడు అనేది ఈ కుమార సంభవం అనే నవల రాసింది కాళిదాస్. ఈ నవలని కాస్త మైథాలజీ చేశారు. ఈ నవల కాస్త మైథాలజీ చేసి రామాయణంలోని బాలకాండంలో ఇరికించడం జరిగింది. రామాయణంలోని బాలకాండలో మరియు శివపురాణంలోని రుద్ర సంహిత, ఐ థింక్ సో, రుద్ర సంహితలో కూడా మనకి ఇవన్నీ కనపడతాయి. తర్వాత ముందుకెళ్ళిపోదాం. రఘువంశం ఆఫ్ కాళిదాస, రఘువంశం నుండే మనకి రామాయణం వస్తుంది. రామాయణం వాల్మీకి రాశాడు అనంటే సరేనండి, ఒక్క రెఫరెన్స్ చూపించండి, ఎవిడెన్స్ చూపించండి అనంటే ఎవరు చూపించలేరు. కానీ మన భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి రామాయణాన్ని రాసింది కాళిదాసు అని మనకి చరిత్ర యొక్క దాఖలాలు మనకి ఈ రఘువంశం అనే పుస్తకం చదివితే తెలుస్తుంది. ఈ రఘువంశం అనే పుస్తకంలో రాముడి పూర్వీకులు ఎవరైతే శ్రీరాముడి పూర్వీకులు ఉన్నారో వాళ్ళు 1వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం దాకా వాళ్ళ కథలన్నీ ఉంటాయి. మరి 10వ అధ్యాయంలో మరి జననం, తర్వాత 15వ అధ్యాయానికల్లా మరి రావణాసురుడిని చంపేయడం, తర్వాత 16, 17, 18 అధ్యాయాల్లో లవకుశల స్టోరీ, ఇవన్నీ కూడా మనకి రఘువంశంలో ఉంటాయి. రఘువంశంలో మనం చూడొచ్చు. సో ఇంకా ముందుకెళ్ళిపోదాం. శాక్తేయిజం ఎలా వచ్చింది, శాక్త మతం మన భారతదేశంలోకి ఎలా వచ్చింది, రైట్? ఈ శాక్త మతం మన భారతదేశంలోకి ఎలా వచ్చిందంటే మొట్టమొదటిగా అనహిత అనే దేవత పర్షియాలో ఉండేది. ఈ అనహిత అనే దేవత ఒక సింహంపై ఇండియాలో టైగర్లు ఎక్కువ కాబట్టి టైగర్ మీద మనకి అధిరోహణమై వాహనంగా మరి మనకు కనపడుతుంది. కానీ బేసికల్లీ ఈ అనహిత అనే దేవత పర్షియాలో జొరాస్ట్రియన్ దేవత. మన బైబిల్ గ్రంథంలో ఎవరైతే పర్షియా దేవుళ్ళు ఉన్నారో, ఆర్టజర్క్సిస్ వగేరా ఇలాంటి వాళ్ళు, అంటే అర్థసహస్త ఇలాంటి వాళ్ళు ఈ దేవతని కూడా పూజించారు. ఈ దేవత ఇంతకు ముందు ఇనన్నా అని మెసపటోమియాకి చెందిన దేవత. ఇనన్నా, నేను చెప్తున్న పదాలని మీరు అండర్లైన్ అంటే బుక్ లో రాసుకోండి. ఇనన్నా అని మీరు రీసెర్చ్ చేయండి. తర్వాత కనిష్కుడి కాలంలో ఏం జరిగింది? కనిష్కుడి కాలంలో ఈమె నానాగా మన భారతదేశంలోకి వచ్చింది. నానా అని రాప్తాక్ ఇన్స్క్రిప్షన్ మీద చూస్తే నానా అనే దేవతకి నేను ఒక రూపాన్ని ఇచ్చాను, నానా అనే దేవతకి విగ్రహాలను చేయించాను, నానా అనే దేవతకి మందిరాలు కూడా కట్టించాను అని చెప్పి ఆయన ఆ శిలాశాసనం మీద రాయించడం జరిగింది రాప్తాక్ ఇన్స్క్రిప్షన్ పై. ఈ నానా అనే దేవత తర్వాత కాలంలో నానా షావుగా కూడా అయిందని ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను. కుషానుల కాలం నాటి విగ్రహం మనం చూస్తే కింద సింహం కనపడుతుంది చూడండి, కూర్చొని ఉంది బిగినింగ్ లో కూర్చొని ఉన్న ఆ సింహంపై దండం పట్టుకొని కూర్చొని ఉన్న మనకి అనహిత ఆర్ నానాగా మనం చెప్పుకోవచ్చు. ఈ నానా మనకి క్రీస్తు శకం 2వ శతాబ్దంలో మన భారతదేశంలోకి ఎంటర్ అయ్యింది. ఆ తర్వాత రూట్స్ ఆఫ్ హిందూయిజం అని ఆస్కో పార్పోలో రాసిన పుస్తకంలోని 20వ అధ్యాయంలో మనం చూస్తే ది ఎర్లీ ఇరానియన్స్ అండ్ ద లెఫ్ట్ హ్యాండ్ తాంత్రిజం అనే దాంట్లో మనం చూస్తే ఈవిడ మన భారతదేశంలోకి ఎలా వచ్చిందో మనకు చాలా క్లీన్ గా, నీట్ గా, క్లియర్ గా కనపడుతుంది. ద గాడెస్ ననయ వేరింగ్ అ మురాల్ క్రౌన్, రైట్? ఆ తర్వాత ఈమె తలపైన కూడా మనకి ఈమె చేతిలో చంద్రుడు కనపడతాడు. మావో, ఒక చేతిలో మావో, ఇంకో చేతిలో మనకు సుదర్శన చక్రం అని చెప్తారే, అది సుదర్శన చక్రం కాదు, సూర్యుడు, హీలియోస్. అంటే ఆమె పవర్ఫుల్ దేవత అని చెప్పడానికి. తర్వాత కుషానా సీల్ మీద చూడండి, కూర్చొని ఉన్న సింహంపై కూర్చొని ఉన్న నానా దేవత. ఈ నానా దేవత సముద్రగుప్తుడి కాలంలో, అంటే కుషానుల రాజ్యం పడిపోయిన తర్వాత, గుప్త రాజులు వచ్చిన తర్వాత సేమ్ టు సేమ్ చేతిలో కార్నుకోపియా పట్టుకొని సింహంపై కూర్చొని ఉన్న ఒక దేవతని మనం చూడొచ్చు. మెల్లిగా తర్వాత కాలంలో చంద్రగుప్తుడి కాలంలో, సముద్రగుప్తుడి తర్వాత చంద్రగుప్త సెకండ్, చంద్రగుప్తుడి కాలంలో ఈ సింహంపై ఈమె కూర్చొని ఉండడం మనం చూస్తాం చేతిలో. చంద్రగుప్తుడి కాలంలో కార్నుకోపియాని తీసేసి, అంటే సముద్రగుప్తుడి కాలంలో కార్నుకోపియా ఉంది, చంద్రగుప్తుడి కాలంలో కార్నుకోపియాని తీసేసి ఈమె చేతిలో ఒక తామర పువ్వుని పెట్టడం జరిగింది. మరి ఆ కాలంలో నైకి చేతిలో ఉన్న విజయ కిరీటం కూడా మీకు ఇక్కడ చేతిలో కనపడుతుంది. నెక్స్ట్ తర్వాత మెల్లిగా 2 కాళ్లపై నిలబడటానికి ప్రయత్నిస్తున్న సింహం మీకు ఇక్కడ కనపడుతుంది. తర్వాత పూర్తిగా నిలబడి ఉన్న సింహం మీకు కనపడుతుంది. ఇలా మనకి మెల్లిమెల్లిగా ఇనన్నా, నానా, అనహిత, దుర్గాదేవిగా మారి మనకి ఇక్కడ మహిషాసుర మర్దిని క్రీస్తు శకం 5వ శతాబ్దంలో మొట్టమొదటిసారి క్రీస్తు శకం 5వ శతాబ్దంలో మహిషాసుర మర్దినిగా మనకి దుర్గాదేవి కనపడి నేడు ఈ ఆరాధనా పద్ధతిని శాక్తేయం అని పిలవడం జరుగుతుంది. సో ఇక్కడికి నా ప్రెజెంటేషన్ అయిపోయింది. సో సార్ చెప్పండి, ఇప్పటిదాకా నేను ఫటాఫట్ ఏవైతే చెప్పానో మన భారతదేశానికి, ఇప్పుడు దాకా నేను చెప్పిన దానికి, చూపించిన దానికి ఏమైనా మన భారతదేశానికి ఇప్పుడు దాకా నేను చూపించిన రూట్స్ కి
ఏమైనా సంబంధం ఉందా?